హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏదైతే మన నార్మలైజేషన్ ఫార్ములా అనేది ఉందో ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి ఆ ఫార్ములా అనేది చేంజ్ అవ్వడం జరిగింది. సో ఆ ఫార్ములా అనేది చేంజ్ అవ్వడం అనేది మనకు మంచిదా, లేకపోతే దీనివల్ల ఇంకా మనకేమైనా బ్యాడ్ జరిగే అవకాశం అనేది ఉందా ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు మనం ఈ నార్మలైజేషన్ చేంజ్ అనేది ఎందుకు అయ్యింది అని చెప్పేసి మనం కొంచెం దీని వెనుక బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే, ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్ అనేది చేశారు. ఆల్రెడీ మనకు తెలిసిందే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 2025 గురించి. ఇక్కడ ఏదైతే ఓల్డ్ నార్మలైజేషన్ ఫార్ములా అనేది ఉందో అది ఏం చేస్తుందంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఒక థ్రెషోల్డ్ పాయింట్ కంటే ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళ యొక్క స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అవునా? ఒకవేళ మీరు 200కి 190 తెచ్చుకున్నా కూడా 200కి 190 తెచ్చుకుంటే ఏమవుతుంది? మీ యొక్క స్కోర్ 220 కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. అంటే మ్యాక్సిమం స్కోర్ అనేది ఎగ్జామినేషన్‌కి 200 కానీ 200 దాటే అవకాశం కూడా ఉంది. అండ్ అదేవిధంగా ఒక ఈజీ షిఫ్ట్‌లో మీరు 150 స్కోర్ చేసినా కూడా 150 అనేది మీరు స్కోర్ చేసినా కూడా మీ యొక్క స్కోర్ అనేది 135నో లేకపోతే 140నో లేకపోతే 120నో అలా 130నో ఇలా చాలా డిక్రీజ్ అంటే వేరియేషన్స్ అంటే ఫ్లక్చుయేషన్స్ అనేవి చాలా ఎక్కువగా మనకేంటంటే కనిపించాయి. సో దానివల్ల మనకేంటంటే ఈ ఫార్ములా అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ఈ ఫార్ములా అనేది 1 జూన్ నుంచి చేంజ్ అయ్యి ఒక కొత్త ఫార్ములా అనేది రావడం జరిగింది. సో అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ ఫార్ములా గనక చూస్తే ఓల్డ్ ఫార్ములా అనేది ఇది మనకు. సో ఇందులో మనకు ఏం తీసుకునేవాళ్ళంటే ఎవరైతే ఆ షిఫ్ట్ కానివ్వండి, ఓకేనా, లేదా షిఫ్ట్ వైజ్ 0.1% టాపర్స్ ఉంటారో, సో షిఫ్ట్‌లో ఎవరైతే 0.1% టాపర్స్ ఉంటారో ఆ టాపర్స్ యొక్క స్కోర్‌తో మీ స్కోర్‌ని కంపేర్ అనేది చేసేవాళ్ళు. సో అలా చేసేటప్పుడు ఏంటంటే ఎవరైతే అంటే ఒక మీడియం స్కోర్, ఒక యావరేజ్ స్కోర్ లేదా కొంచెం బిలో యావరేజ్ స్కోర్ చేసే వాళ్ళ యొక్క స్కోర్స్‌ని నెగ్లెక్ట్ చేసేసేవాళ్ళు. సో దానివల్ల మనకేంటంటే ఈ నార్మలైజేషన్ అయిన తర్వాత మనకేంటంటే వేరియేషన్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపించేవి. సో ఒక్కొక్కరికి 20 మార్క్స్, 40 మార్క్స్, 66 అంటే ఇప్పుడు రీసెంట్‌గా మనం చూసాం సీజీఎల్ 2024 టైర్ 2 ఎగ్జామినేషన్‌లో ఒక్కొక్కరికి ఒక్క షిఫ్ట్‌లో అంటే ఒక అంటే మనం సెక్షన్ 1లో, సెక్షన్ 2లో గనక చూస్తే సెక్షన్ 1లో 20, సెక్షన్ 2లో 30 అంటే 50 మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అయినది కూడా మనం ఏంటంటే చూసాం. అవునా? 40 మార్క్స్ కూడా ఇంక్రీజ్ అయినది మనం చూసాం. సో ఇలాగ జరగకూడదని చెప్పేసి ఏం చేశారంటే ఇప్పుడు ఒక న్యూ ఫార్ములా అనేది క్రియేట్ చేశారు. సో న్యూ ఫార్ములా క్రియేట్ చేయడానికి మనకు ఒక స్పెసిఫిక్ నోటీస్ కూడా ఇచ్చారు. అదేంటంటే మనకు మన ఎస్ఎస్సి యొక్క వెబ్‌సైట్‌లో ఉంది. సో ఆ నోటీస్‌లో ఏం చెప్పారంటే ఈ కొత్త నార్మలైజేషన్ ఫార్ములాలో మనం ఏంటంటే 3 స్టెప్స్ అనేవి ఫాలో అవుతున్నాం. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో స్టెప్ 1 ఏంటంటే ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క పర్సెంటైల్ స్కోర్ అనేది మనం ఏంటంటే కాలిక్యులేట్ చేస్తున్నాం. ఏంటి? పర్సెంటైల్ స్కోర్. సో పర్సెంటైల్ స్కోర్ అనేది ఏంటి? పర్సెంటైల్ అనేది పర్సెంటేజ్ వేరు, పర్సెంటైల్ వేరు. అవునా? పర్సెంటేజ్ వేరు, పర్సెంటైల్ వేరు. సో పర్సెంటైల్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మీ ర్యాంక్ అనేది లెట్ అస్ సపోజ్ 120 అనుకుందాం. మీ ర్యాంక్ అంతా 120. సో టోటల్‌గా వచ్చేసరికి ఒక 1200 మెంబర్స్ మీ షిఫ్ట్‌లో ఏం చేశారు? ఎగ్జామినేషన్ అనేది రాశారు. 1200 మంది రాశారు. సో ఇప్పుడు దీని పరంగా చూస్తే, ఓకేనా? దీని పరంగా చూస్తే మీరు ఎక్కడున్నట్టు? సో ఇక్కడ దీన్ని 100తో మనం కాలిక్యులేట్ చేద్దాం. సో 2 జీరోస్, దీంతో 2 జీరోస్, 12 వన్సా, 12 టెన్సా అంటే ఇది మనకెంతొచ్చింది? మీ ర్యాంక్ అనేది 10% వచ్చింది. 10% అవునా? సో ఈ 10% అనేది 100లో తీసేయండి. సో 100లో 100 మైనస్ 10 అంటే మీకు ఎంత పర్సెంటైల్ వచ్చింది? యూ హ్యావ్ గాట్ 90 పర్సెంటైల్. అంటే ఆ 10 అనేది మైనస్ చేయాలి. అంటే మీ ర్యాంక్ యొక్క పర్సెంటేజ్ టోటల్ పర్సెంటేజ్‌లో మనం తీసేస్తే ఇప్పుడు లెట్ అస్ సే ఒక 1 ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎంతమందిలో? 1200కి. ఈయనకి ఎంత పర్సెంటైల్ వస్తుంది? ఈయనకి 99.999 సంథింగ్ పర్సెంటైల్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. లేదా 100 పర్సెంటైల్ ర్యాంక్ 1 కాబట్టి 100 పర్సెంటైల్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సెంటైల్ అనేది కాలిక్యులేట్ చేస్తాం. కాలిక్యులేట్ చేసిన తర్వాత సార్టింగ్ ద క్యాండిడేట్స్ యూజింగ్ దేర్ పర్సెంటైల్ ఆఫ్టర్ కంబైనింగ్ డేటా ఆఫ్ ఆల్ సెషన్స్. అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే సేమ్ పర్సెంటైల్ స్కోర్ చేస్తున్నారో వాళ్ళనందరినీ సార్ట్ చేయడం అండ్ దాని తర్వాత నార్మలైజ్డ్ స్కోర్ అనేది
పబ్లిష్ చేయడం అనేది చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకసారి న్యూ నార్మలైజ్డ్ స్కోర్ అనేది ఒకసారి చూద్దాం. సో ఒక న్యూ నార్మలైజ్ ఫార్ములా. సో న్యూ నార్మలైజ్ ఫార్ములాలో గనక మీరు చూస్తే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఎక్స్ మైనస్ ఎంఎస్. సో ఇదంతా వదిలేయండి. ఇక్కడ సింపుల్ టర్మ్స్లో మనం నేర్చుకోవాలి అంటే, సింపుల్ టర్మ్స్లో మనం అర్థం చేసుకోవాలంటే, ఏదైతే మీ యొక్క యాక్చువల్ స్కోర్ ఉందో అండ్ ఈక్వివాలెంట్ స్కోర్ ఫ్రమ్ అదర్ షిఫ్ట్, అంటే వేరే వాళ్ళ షిఫ్ట్లో మీ పర్సంటైల్కి వేరే వాళ్ళకి ఎంత స్కోర్ అనేది వస్తుంది అది క్యాలిక్యులేట్ చేసి రెండింటిని యాడ్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ని మనం డివైడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ పరంగా చూద్దాం. ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. దాని పరంగా మనం ఏంటంటే చూద్దాం. ఓకేనా? సో ఇది ఎలా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక 3 షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరిగింది అనుకుందాం. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్. అవునా? ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్. సో నేనేం చేస్తానంటే 3 షిఫ్ట్లలో ఫస్ట్ షిఫ్ట్లో 90% ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ షిఫ్ట్లో 90%కి ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ షిఫ్ట్లో 90%కి ఎంత స్కోర్ అనేది వచ్చింది. ఇప్పుడు లెటస్ సే ఫస్ట్ షిఫ్ట్ అనేది హార్డ్గా వచ్చింది. అవుట్ ఆఫ్ 200 ఫస్ట్ షిఫ్ట్ అనేది హార్డ్గా వచ్చింది. సో ఇక్కడ 90% అనేది మనకు 135 మార్క్స్కే 90% వచ్చింది. అవునా? 135కి 90% ఫస్ట్ షిఫ్ట్లో వచ్చింది. నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ అనేది కొంచెం మోడరేట్గా వచ్చింది. సెకండ్ షిఫ్ట్ ఎలా వచ్చింది? కొంచెం మనకేంటంటే మోడరేట్గా వచ్చింది. లెటస్ సే ఇక్కడ ఒక 140 లేదా 143 అనుకుందాం. 143 మార్క్స్కి 90% వచ్చింది. కానీ థర్డ్ షిఫ్ట్ వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది? థర్డ్ షిఫ్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ కొంచెం ఈజీగా రావడం వల్ల ఇక్కడ ఒక 160 అనుకుందాం. 160 ఈజ్ ద వాట్ 90%. ఇది 144 అనుకుందాం. 143 కాకుండా 144 అనుకుందాం. ఓకే. సో 160 మనకేంటంటే 90%. సో ఇక్కడ నేనేం చేశాను, 3 షిఫ్ట్లు జరిగాయి. 3 షిఫ్ట్లలో ఏదైతే 90% స్కోర్ ఉందో అది నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 3 షిఫ్ట్ల టోటల్ యాడ్ చేయాలి మనం. 135 90%, ఇది కూడా 144 అనేది కూడా 90%, 160 అనేది కూడా 90%. సో ఇప్పుడు ఈ ముగ్గురు యొక్క స్కోర్ ఇప్పుడు టోటల్గా ఎన్ని షిఫ్ట్స్ జరిగాయి? 3 షిఫ్ట్స్ డివైడెడ్ బై 3 చేయండి. సో ఇక్కడ టోటల్గా 300 400 మనకి ఎంత వస్తుంది? 439 అంతే కదా? 439 క్లియర్? 439. సో డివైడెడ్ బై 3 డివైడెడ్ బై వాట్ 3. సో 3తో డివైడ్ చేయాలి అంతే కదా? ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ 300 వస్తుంది, 304, ఇక్కడ 304, ఎస్ 439. సో 3తో డివైడ్ చేయండి. 3 1s are 3, 3 4s are 12, దీని తర్వాత 3 6s are 18, అంటే 146.33. అంటే ఎవరైతే వీళ్ళు ముగ్గురు ఉన్నారో వీళ్ళ యొక్క నార్మలైజ్డ్ స్కోర్ వచ్చేసరికి 90%కి నార్మలైజ్ స్కోర్ వచ్చేసరికి 146.33. అంటే ఎవరైతే హార్డ్ షిఫ్ట్లో 90% స్కోర్ చేస్తాడో వాడికి 146.33 వస్తుంది. వీడి స్కోర్ కూడా 146.33 అనేది అవుతుంది. అంటే హార్డ్ షిఫ్ట్ వాడికి 11 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఒక మోడరేట్ షిఫ్ట్ అతనికి 2.33 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఈజీ షిఫ్ట్ అతనికి ఏమైంది? డిక్రీజ్ అయింది 146.33. అంటే ఇక్కడ ఇతనికి వచ్చేసరికి 13 మార్క్స్ అనేవి డిక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా గనక చూస్తే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఎక్కువ నష్టం అనేది జరగదు. ఎప్పుడు ఎక్కువ నష్టం జరుగుతుంది? ఎప్పుడైతే షిఫ్ట్లలో చాలా వేరియేషన్ ఉంటే తప్ప మనకు నష్టం జరగదు. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏదైతే ఉందో, అంటే ఈ కొత్త నార్మలైజేషన్ ఫార్ములాలో మనకేంటంటే 200కి 200 కంటే పైన స్కోర్ ఎవ్వరికి రాదు. లెటస్ సే 100% తీసుకుందాం. ఓకేనా? ఒక ఫస్ట్ షిఫ్ట్లో 200 100%, ఇంకొకటికి 200 100%, ఇంకొకటి 200 100%. డివైడెడ్ బై 3 చేస్తే మీకు 200 వస్తుంది, కానీ 200 కంటే ఎక్కువ స్కోర్ అనేది దాటదు. ఓకేనా? సో ఇక్కడ కనుక మనం చూస్తే ఈసారి ఫ్లక్చువేషన్స్ అనేవి, అంటే ఇక్కడ ప్రీవియస్గా ఇదే డేటా కనుక మనం చూస్తే మనకేంటంటే వీళ్ళకేంటంటే డైరెక్ట్గా అంటే హార్డ్ షిఫ్ట్ వాళ్ళకి 20 మార్క్స్ పెరగడం, ఏదైతే ఈజీ షిఫ్ట్ వాళ్ళకి 20 మార్క్స్ తగ్గడం ఇలా జరిగేవి. కానీ ఇక్కడ అలా కాకుండా పర్సంటైల్ బేసిస్ పైన మనం ఏంటంటే నార్మలైజేషన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి స్టెప్పే. ఇక చూద్దాం ఏ విధంగా ఇది వర్క్ అవుతుంది, ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది ఒక చిన్న అప్డేట్ నార్మలైజేషన్ గురించి. ఐ హోప్ దట్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్.